ఐ థింక్ ఇంకా కండోలెన్సెస్ నవీన్ గారు మాట్లాడతారా? గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎమ్మెల్యేస్కి, కార్పొరేటర్స్కి అండ్ అధికారులందరికీ కూడా నమస్కారం. అండ్ ఐ వాంట్ జస్ట్ కండోలెన్స్ టు గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అండ్ అందశ్రీ గారి ఫ్యామిలీకి అండ్ ముజఫర్ హుస్సేన్ గారి ఫ్యామిలీకి అందరు కూడా డీపెస్ట్ కండోలెన్సెస్ తెలియజేస్తూ ఈ నగర అభివృద్ధి కోసం మీ అందరితో పాటు నేను కూడా మీలో ఒకటినై ఆ నగర అభివృద్ధికి నేను పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. Thank you. Shall we start with the questionnaire? Dedipya మాట్లాడతారా? లోకల్ ఇంకా మీరు ఆ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్ గా ఉండి అంత. దేదీప్య గారు ఆగండి ఒక్క నిమిషం, మీరు ఒక్కసారి కూర్చోండి, కూర్చోండి. మీరు ఒక్కసారి అందశ్రీ గురించి మీరు మాట్లాడండి. మీరు ఒక ఉద్యమకారు, ఇప్పుడు ఆయన చెప్పాడు విన్నారు కదా. నో నో ఐ వాంట్ యు టు సిట్ డౌన్. ఐ వాంట్ యు టు సిట్ డౌన్. మీరు నో 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 సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. శ్రీవాణి గారు మీరు మీ ప్లేస్ కి వెళ్ళండి. శ్రవణ్ గారు అక్షరం కోసం పోరాడిన వ్యక్తిగా ప్లీజ్ No, you cannot decide. Amma, you cannot decide. Go to your place. Vande Mataram. No, I will answer to that. You go to your place. మీరు కూర్చోండి. అది నేను చెప్పను. ఫస్ట్ లెట్ హిమ్ ఫినిష్ కండోలెన్సెస్. నరసింహారెడ్డి గారు లెట్ మీ ఫినిష్ దిస్. కండోలెన్సెస్ కి రెస్పెక్ట్ చేయండి. మీరు కండోలెన్సెస్ కి రెస్పెక్ట్ చేయండి. మీరు కూర్చోండి. ఫస్ట్ కండోలెన్సెస్ మీరు ఇప్పుడు నన్ను అడగ. నో యూ డోంట్ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. ఫస్ట్ కండోలెన్సెస్ అవుతుంది కదా, దెన్ వి విల్ డిస్కస్ అబౌట్. గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఎక్స్-అఫీషియో మెంబర్స్, నా తోటి కార్పొరేటర్ అందరూ కూడా వందనాలు, ఉద్యమాభివందనాలు. ఇక్కడ సభలో గౌరవ ఎంపీ వర్యులు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినట్టు గౌరవ ఎంపీ రఘునందన్ గారు, అదేవిధంగా ఉద్యమంలో ఇంటలెక్చువల్ గా పార్టీలకు అతీతంగా కూడా పోరాటం చేసిన వ్యక్తి, ఒక దళిత బిడ్డ నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ దయాకరణ గారు, అదేవిధంగా నాతో పాటు పార్టీలకు అతీతంగా పనిచేసినట్టు కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా బొంతు శ్రీదేవి గారు, మేమందరం కూడా ఉద్యమంలో 2001 నుంచి మరుదశ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది కవులు, కళాకారుల కీలక పాత్ర ఉండే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, సో అదేవిధంగా నిధులు నియామకాల కోసం, నీటిపారుదల రంగం కోసం పోరాడిన అప్పటి మేధావులు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక అది ఆడికే పోతున్నా, నేను సబ్జెక్ట్ కే పోతున్నా ప్లీజ్. నరసింహారెడ్డి గారు ప్లీజ్ పద్ధతి కాదు. కీలకంగా పాత్ర పోషించినట్టు ఇక్కడ ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, తోటి కార్పొరేట్ కొంతమంది ఉన్నారు మేడం. మేయర్ గారు జయ 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 హే తెలంగాణ అప్పుడు పిక్చర్ గా చిత్రీకరించినప్పుడు, అప్పుడు జైబోలో తెలంగాణలో మొత్తంలో కూడా కీలక అంశంగా మరుదశ ఉద్యమంలో 2009 నుంచి అటు శ్రీకాంతాచార్య ఉద్యమం పెద్ద ఎత్తున రావడంలో కారకంలో అందశ్రీ పాత్ర గారి చాలా పెద్ద పాత్ర ఉన్నది. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారుడిగా అప్పుడు మీరు చూసాం ఎన్నో త్యాగాలు. పోలీసుల లాఠీగా తూటాలకు భయపడకుండా పనిచేయడంలో అందశ్రీ గారు ఎన్నో ప్రభుత్వ సమైక్యాతలో అరగదొగ్గుదామని అరెస్టులు, కేసులు పెట్టినప్పుడు కూడా భయపడకుండా పోరాటం చేసిన వ్యక్తి, కవి, కళాకారు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత, అదేవిధంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారికి సన్మానించుకొని ఆనను
సన్మానించుకొని చివరికి అంతిమ యాత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు పాత్ర పోషించి అందశ్రీ గారికి, కవులకు, కళాకారులకు ఈ ప్రభుత్వం గౌరవించుకుంటుందని ఒక కొడుకు పాత్ర పోషించి చివరి అంతిమ ప్రయాణంలో పూర్తిగా హిందూ సాంప్రదాయాలు చేసిన కొడుకు పాత్ర ఇచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా నా తోటి ఎమ్మెల్యే, మా జూబ్లీస్ ఎమ్మెల్యే గోపినాథ్ గారికి, మా తోటి కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ ఉన్నంత కాలం అందశ్రీ గారిని మర్చిపోలేము. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు లేదు. నౌ వి విల్ గో అండ్ టేక్ అ ఫోటోగ్రాఫ్. ఐ విల్ నాట్ అలౌ. ఐ రెస్పెక్ట్, వి ఆల్ రెస్పెక్ట్. ఒక్కసారి నా మాట వినాలి, ఒక్కసారి మీరందరూ కూడా నా మాట వినాలి. ఈ సాంప్రదాయం ఎప్పుడు నో 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 డోంట్ కమ్ టు ద పోడియం, డోంట్ కమ్ టు ద పోడియం. We are going for the picture, tea break, and we are going for the picture. మేరీ గారు, ఒక చిన్న విజ్ఞప్తి. నవంబర్ 7 దేశంలో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని రాసి ఆలపించినటువంటి రోజు. నేను మీ ద్వారా భారతదేశం నలుమూలలలో ప్రతి చోట 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాతర గీతం ఒకసారి ఆలోపించడానికి అవకాశం ఇవ్వమని చెప్పి కార్పొరేటర్లు అందరూ కూడా సవినయంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో దట్ దేశంలో జరుగుతున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని కొత్త సాంప్రదాయం అని అనుకోకుండా మీరు కూడా దాన్ని కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇందాక ఫోటో సెషన్ అప్పుడు మీరు చెప్పినారు, ఇంతకుముందు ఎప్పుడు కూడా కార్పొరేటర్లతో ఫోటో దిగలేదు, కౌన్సిల్లో ఫోటో పెట్టలేదు, నేను కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నా అని మీరు చెప్పినారు. ఇది దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, ఆంగ్లేయులను దేశం నుంచి బయటికి పంపడం కోసం ఆ రోజు దేశం నలుమూలలో వచ్చినటువంటి స్లోగన్ వందే మాతరం. ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి, ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఇండివిజువల్. ఆల్ ద ఇండివిజువల్స్, దోస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇండిపెండెన్స్ స్ట్రగుల్, దే రేజ్డ్ వన్ స్లోగన్ వందే మాతరం. అందుకని నేను సభ్యులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇతర పార్టీలో కూడా దీనికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. దయించి అందరి విజ్ఞప్తి మేరకు దేశం అంతా జరుగుతున్న కొత్త సాంప్రదాయాన్ని మీరు ఒకసారి వందే మాతర గీతం ఇక్కడ ఆలపించినంత మాత్రాన్ని ఎవరికి నష్టం ఉండదు కాబట్టి దయచేసి అలో చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నారు. మేము కూడా అది ఆబ్జెక్ట్ చేయట్లేదన్న. వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఇస్, ఇది మీరు అన్నట్టు మేము కూడా గౌరవిస్తూ 150 years ఆఫ్ వందే మాతరం ఉంది కానీ తప్పకుండా చేస్తాం. అదే విధంగా 150 సంవత్సరాల వందే మాతర గీత ఆలాపన అనేది మనకందరికి కూడా ప్రైడ్. బంకించంద్ర చటర్జీ గారు ఆ రోజు 34 కోట్ల మంది పైచిలుకు భారతీయులను ఏకం చేసిన గానం అది. మనకు జయ జయ హే తెలంగాణ ఎట్లా తెలంగాణ ఉద్యమంలో రకమైన స్ఫూర్తినిచ్చిందో వందే మాతరం కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. గౌరవ పెద్దలు బీఆర్ఎస్ నాయకులు తలసాని గారు కానీ మిగతా నాయకులందరూ కూడా దీన్ని సమర్థిస్తారని నేను కోరుకుంటున్నా. రఘునందర్ గారు పెట్టిన ప్రతిపాదన నేను అంగీకరిస్తున్నాను. అదే విధంగా సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేసిండ్రు, మనము అందశ్రీ గారికి కూడా నివాళులు అర్పించడానికి జయ జయ హే తెలంగాణ వందే మాత్రం తర్వాత కూడా అది మనం పెట్టాలి అనేసి మనం కూడా yes एजेंडा में no साहब सोहेल साहब no this is no एजेंडा नहीं, no बात तो जरूर होगी sir. We are respecting our state song also, so we have to नहीं sir, no sir ab Raghunandan sir this is, we haven't started the question sir. Sohel Saab, this is respecting. No, let us vote sir, let us vote on this sir, let us vote on this. No, एक मिनट आप बैठ जाइए. नहीं एक मिनट आप बैठ जाइए. No you sit up sir. आप नहीं when we are respecting our state song also, no this will no नहीं sir, we respect every. Mirza साहब आप बैठ जाइए, no